వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ప్రకాశం బ్యారేజ్ బోటు అడ్డుపడిన 69వ గేటు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. 69వ గేటు ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదండి. ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోతాయి. ప్రస్తుతానికి రేపొద్దు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది ఇది రెండు ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. ట్యాప్ కాంక్రీట్ ఇచ్చి పైప్ క్లోజ్ చేసేస్తే పూలో పెట్టేసి అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఇప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి బయట. ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజీ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజీ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఒక పడవ అయితే క్రిందికి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా వరద బాధితులకు ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. ఆర్డీఓ వీటిని పరిశీలించి విజయవాడకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని వరద బాధితులకు ఆహార పొట్లాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సాపురం నుంచి బాధ్యులతో పంపించడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన ఎంఆర్ఓ టి రాజరాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ సీతారత్న, నిర్మలా జ్యోతి, ఆర్ యశోద, విఆర్ఓలు, విఆర్ఏలు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ డి మహేశ్వరరావు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైతే ఏదైనా అనారోగ్య సమస్య ప్రబలితే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేశారు. వీరి వెంట డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు మరియు సిబ్బంది ఉన్నారు. ఎక్కువగా ఉంది మన జిల్లాలో 15-20% ఓపీకి మనకి ఎక్కడ చూసినా సరే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా 10 నుంచి 20 వరకు ఓపీ ఫీవర్స్తో వస్తున్నారు. సో వీళ్ళందరికీ మనం ప్రధానంగా ఏంటంటే
హెల్త్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది మా వైద్య సిబ్బంది ద్వారా వాళ్ళు ఇంటింటికి గృహ సందర్శనం హౌస్ టు హౌస్ సర్వే వెళ్ళినప్పుడు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇందులో మాకు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. మరి వైరల్ ఫీవర్ అనేది ఏంటంటే ఇది తుమ్ము, దగ్గు లేదంటే దగ్గర క్లోజ్గా ఉండడం వలన అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే మరి ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసెస్ అంటే గుళ్ళు కానీ లేదా పెళ్ళిళ్ళు కానీ లేదా షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద ఉన్న చోట్ల కొంచెం అవాయిడ్ చేస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోగలిగితే అలాంటివి మనకి వైరల్ ఫీవర్స్ అనేవి కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. తప్పనిసరి అయితేనే మనం బయటికి వెళ్ళే పరిస్థితిలో మాత్రమే వెళ్ళేటట్టున్నా మాస్క్ పెట్టుకోవడం కానీ హ్యాండ్ హైజీన్ కానీ శానిటైజర్స్ వాడుకున్నట్లయితే కనుక వైరల్ ఫీవర్స్ అనేవి కొంతవరకు తగ్గుతాయి. అలాగే చూసుకుంటే నెక్స్ట్ మనకి ఈ వెక్టార్ బోర్న్ డిసీజెస్లో మనకి డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కానీ ఈ చికెన్ గునియా కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెక్టార్ బోర్న్ అంటే మస్కిటో వల్ల వచ్చేటువంటి డిసీజెస్. అందులో భాగంగా మనకి ఏంటంటే ఇప్పటి వరకు డెంగ్యూ కేసెస్ అనేవి మన జిల్లాలో 18 కేసులు అనేవి నమోదయ్యడం జరిగింది. ఇంకా అక్కడక్కడ మనకి కొన్ని కేసెస్ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. NS1 అయితే పాజిటివ్ వస్తుంది. ఎలీసాకి పంపించినప్పుడు అది నెగిటివ్ చూపిస్తుంది రిజల్ట్ అనేది. సో అలాంటి కేసెస్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏంటంటే ఇక్కడ ప్రతి PHCలో కూడా ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర ప్లేట్లెట్ కౌంట్ అనేది కూడా చేస్తున్నారు. కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ ఆ ప్లేట్లెట్ కౌంట్ని మానిటర్ చేసుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి వాటర్ బోర్న్ డిసీజెస్, అందులో ఎక్కువగా మనకి టైఫాయిడ్ ఫీవర్స్ కూడా అక్కడక్కడ ఈ వర్షాలు పడడం వలన గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ వాటర్ సోర్సెస్ అన్నీ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లు ఎవరైనా సరే వాడాలి తాగాలి అన్నప్పుడు ఏంటంటే శుభ్రంగా మరగబెట్టి దాన్ని చల్లార్చి ఆ నీళ్లు తాగడం వల్ల మనకి 90% అనేవి ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. అందులో ప్రధానంగా డయేరియా అలాగే టైఫాయిడ్ ఫీవర్స్ కానీ డిసెంటరీ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. మా వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే MLHP లెవెల్లో ప్రతి చోట కూడా వాటర్ సప్లై అయ్యే ట్యాంక్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ వరకు కూడా వీళ్ళు ఎవ్రీ వీక్ వాటర్ క్లోరినేషన్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారు. ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే ఇమీడియట్గా అసిస్టెంట్ ఇంజనీర్తో వాళ్ళతో చెప్పి వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం కానీ క్లోరినేషన్ ప్రాపర్గా చేయించడం కూడా జరుగుతూ ఉంది. అలాగే శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, వాళ్ళ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఫ్రైడే కూడా ఫ్రైడే డ్రై డే యాక్టివిటీ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చేయడం వల్ల చాలా వరకు అంటే ఇంకా ఒక వారం 10 రోజుల్లో మనకి చాలా వరకు తగ్గిపోవచ్చు జ్వరాలు అనేవి కూడా. పర్సనల్ హైజీన్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. ఇంకా మా సిబ్బంది మాత్రం 24 గంటలు PHCలో ఉన్న డాక్టర్స్ ఇద్దరిద్దరు ఉంటున్నారు. కాబట్టి PHCలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎపిడమిక్ టైంలో అందుబాటులోనే ఉంటున్నారు. డ్రగ్స్ అన్నీ కూడా మనకి సఫిషియెంట్గా అన్ని PHCలో ఉన్నాయి. అలాగే టెస్ట్ కిట్స్ అనేవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో RMPల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దని నా సలహా అండి. మన ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా సరే దగ్గరలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కానీ లేదా ఏరియా హాస్పిటల్ కానీ లేదా CHC కానీ ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, టెస్టులు చేయించుకోండి. సరైన వైద్యం సరైన టైంలో చేయించుకోగలిగినట్లయితే మనకి ఈ ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. మనకి ప్రాణ నష్టం అనేది కూడా జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. భారీ వర్షాలకు వరదలకు రైతులు నష్టపోకుండా పంట కాలువలకు డ్రైన్ల ఆధునీకరణ పనుల్ని ప్రభుత్వం త్వరలో చేపడుతుందని శాసన మండలి మాజీ చైర్మన్ MS షరీఫ్ చెప్పారు. నర్సాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడులతో కలిసి ఆయన పరిశీలించారు. జరిగిన నష్టాన్ని రైతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. 5 ఏళ్ల కాలంలో కనీసం పంట కాలువల్లో పూడిక పనులతో పాటు లాకులను గ్రీజ్ కూడా పెట్టలేదని, ఈ కారణంగా కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు జరిగేలా కృషి చేస్తానన్నారు. అనుకుంటున్నారు అంతే చెప్పండి, సమపడతలేదు. ఒకసారి మాత్రం వెళ్ళాడు దండికి కలెక్టర్ గారు పట్టు చేసి పెడతానారా. కూడా మరి
అక్కడొకర ఉంది అది కూడా రెండు కాళ్ళు ఉన్నాయి. నీరు నిలబడి మునిగిపోయింది మొన్న, ఇంకా కొంచెం లాగింది. గడ్డేకిరా అన్న వెనక క్యాష్ ఎక్కువ విస్తీర్ణం ముంపులోనే ఉందండి. ఒకసారి మనకి పార్టీ పరంగా యంత్రాంగం ఉంది కాబట్టి ఏ గ్రామంలో ఏ ఆర్ఎస్ నెంబర్లో ఎన్ని ఎకరాలు వచ్చారు, ఎన్ని ఎకరాలు 150 ఎకరాలు ఇదంతా ఊడుపు బాగానే అంటారా? అంటే ఊడ్చిన దాంట్లో 400 ఎకరాలు 400 మొత్తం ఎంత ఊడ్చారు? 410 ఎకరాలు మీ మండలం ఎంత చెప్పు? మాటలు ఇది రుస్తుంబాటులో వస్తుంది. అవును సార్. 150 ఎకరాలు పంట పొలాలు పండించుకోవడానికి అవకాశం ఉన్న మరి పంట కాలువ కానీ, మురుగు తీసే మురుగు కాలువలు కానీ ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దీని మీద దృష్టి సారించకపోవటం వలన ఈరోజు వర్షాలు అధికంగా పడినప్పుడు కొన్ని ఆక్రమణలకు కూడా గురై ఉండటం మూలంగా ఆ నీరు ఏదైతే వర్షపు నీరు పై నుండి వచ్చే పంట పొలాల్లో నీళ్లు మరి పొలాల్లో ఉండిపోయి పంట పండించడానికి అవకాశం లేకుండా ఉంది. ఈరోజు నరసాపురం మండలంలో 9000 పైచిలుకు పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి. అందులో ఈసారి కేవలం 2600 ఎకరాలు మాత్రమే ఈరోజు ఊడ్చారు, వరి చేనులకు ఊడ్చారు. దానికోసం ఏదైతే ఒకసారి చూసుకుంటే ఈ నారుమళ్ళీ అయితే 9000 ఎకరాల్లో పైబడి వేసి ఉంటారు, ఇంచుమించుగా వేసి ఉంటారు. కొన్ని మిగిలిపోతాయి, ఎందుకులే అనవసరం వేసి ఉండకపోవచ్చు. కానీ నారుమళ్ళీ వేసింది ఎక్కువగా ఉంది. 2000 కంటే ఎక్కువ ఉన్నారు, 2000 కంటే 3000. రైతులు కూడా జడిసిపోయి చాలా మంది రైతులు వరి కూడా ఊడటం మానేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో రైలుని ప్రక్షాళన చేస్తామని చెప్పని, అలాగే రైతులకి చేలు మునిగిపోకుండా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలో అన్ని కూడా తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముంపుకు గురైన ప్రాంతాల పర్యవేక్షణకి పాలిట్ బ్యూరో మెంబర్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, కుటుంబ శ్రేణులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఈ రుస్తుంబాద్ గ్రామం ఒక్కటే చూసుకుంటే కనుక నరసాపురం రైతాంగానికి అద్దం పడుతుంది. ఎంత తీవ్ర ఆవేదనతో ఉన్నారు, ఎన్ని ఎకరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, గత ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేసింది, రైతులకి వ్యవసాయం పండగ కాకుండా దండగనేలా చేసి వాళ్ళ చేత వ్యవసాయం మానిపించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల బాధని, ఆవేదన అర్థం చేసుకుని గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం గురైన ఈ రైతాంగాన్ని, ఈ డ్రైనేజ్ మోడర్నైజేషన్ ని హైదరాబాద్ హైడ్రోన్ ఆదర్శంగా తీసుకుని ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ఉంటుందని, ఈ రైతులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఇది ఆఖరి సంవత్సరం ఈ విధంగా తీవ్ర ఆవేదనకు గురవటం, వచ్చే సంవత్సరానికి మోడర్నైజేషన్ కాలువతోటి రైతులందరూ కూడా ఉత్సాహంగా పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దానికి తగ్గట్టుగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడంలో కూటమి నేతలందరూ కూడా ఐక్యంగా పనిచేసి ప్రభుత్వం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ప్రజలకి సాల్వ్ చేసే విధంగా చేస్తారని మా అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలోని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదేశాలతో వరద ప్రాంతాలలో సహాయ చర్యల నిమిత్తం పాలకొల్లు నుంచి 30 మంది పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్ వర్కర్స్ లను సైక్లోన్ డ్యూటీ నిమిత్తం విజయవాడ పంపినట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. వరద ప్రాంతాలలోని ప్రజలు సహాయార్థం ప్రజలకు సేవ చేసే నిమిత్తం ప్రభుత్వ ఆదేశాలతో బయలుదేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, టిపిఓ మొదలగు వారు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం జననియమాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యాలు మనకు చెప్పిరావు, దాన్ని ఎవరూ ఆపలేరు. అనుకోకుండా విజయవాడలో జరిగిన ఈ జల ప్రళయాన్ని నిరోధించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మాని అనునిత్యము ప్రతిరోజు తెల్లారులు నిద్ర అనేది లేకుండా రాత్రి పగలు కూడా అక్కడ విజయవాడలో కట్టుకొడుతూ ప్రజల ప్రాణాలని కాపాడటానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. దానికి సహాయంగా మన పాలకొల్లు ఎమ్మెల్యే గారు ప్లస్ ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ వరద ప్రాంతాల్లో కానీ పర్యటిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పాలకొల్లు పట్టణం నుంచి మా సిడిఎంఏ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము ఒక 30 మంది వర్కర్లని, అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టరు, 2 శానిటరీ మేస్త్రులు, 2 శానిటరీ సెక్రటరీలు, కమిషనర్గా నేను, మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు మేమందరం కూడా బయలుదేరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు విజయవాడ పట్టణానికి వెళ్ళబోతున్నాం. అక్కడ ప్రజలకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. వాళ్ళకు కూడా మెరుగైన సేవలు అందించడానికి మా వంతు సహాయం చేయవలసిందిగా మమ్మల్ని మా డిఎంఏ గారు ఆదేశించినందువలన మా ముఖ్యమంత్రి గారు పడే కష్టాన్ని చూసి మా రామానాయుడు గారి ఉత్సాహాన్ని, ఆయన ప్రోత్సాహంతో మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఈరోజు పాలకొల్లు పట్టణం నుంచి బయలుదేరి విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడానికి మా వంతు ఉడతాబట్టి సహాయంగా మేమందరం వెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని, మా గౌరవ మంత్రివర్యులు గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు మన అందరికీ తెలుసు ఈ విపత్కాల పరిస్థితి. మరి విజయవాడ కృష్ణా జిల్లా మొత్తం అతలాకుతలం ఈ వర్షాభావ ప్రభావంతో, తుఫాన్తో అతలాకుతలం అయిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. కనీసం తాగడానికి మంచినీళ్ళు, పిల్లల పాలు, తర్వాత తినడానికి తిండి కూడా మరి లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ కష్టం ముందే వస్తుందని తెలిసి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఈ తుఫాన్ ఏరియా ప్రాంతానికి ఆయన వెళ్ళి పర్యవేక్షిస్తూ, అలాగే జనరల్ వనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అక్కడ పరిశీలిస్తూ మొత్తం అక్కడ గేట్లు, ఆ చుట్టుపక్కల ఉన్న బుడమేరు ప్రాంతం అంతా కూడా మరింత నీటిమయం అవ్వకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడానికి రంగంలో దిగిన తర్వాత ప్రజల కష్టాలను వాళ్ళు చూసి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల నుంచి కూడా మా కేడర్ అందరికీ కూడా మరి మా మంత్రివర్యులు రామానాయుడు గారు మరి ఆదేశించడం జరిగింది. దానికి తగ్గట్టు ఇక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు అవన్నీ కూడా మేము పంపించడం జరుగుతుంది. ఇది సరిపోదు, ఇంకా అక్కడ శానిటేషన్ మెరుగుపరచాలి. శానిటేషన్ విధానంలో వాళ్ళందరికీ ఎటువంటి రోగాలు రాకుండా, ఎటువంటి మలేరియా ఇటువంటి ఏం సోకకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరి రాత్రి మాకు మా మంత్రివర్యులు రామానాయుడు గారు, అలాగే ప్రభుత్వ ఆదేశాలు మా కమిషనర్ గారికి అందడం, మరి మా కమిషనర్ గారు, టీపీ గారు, మా ఎంఈ గారు, మొత్తం మా స్టాఫ్ అందరూ కూడా నిర్ణయం తీసుకొని రాత్రికి రాత్రే మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్, దానికి సంబంధించిన ముగ్గు, కిట్లు అవన్నీ కూడా మరి ఇక్కడ నుంచి బ్లీచింగ్ అన్నీ కూడా వెహికల్స్తో వేళ అక్కడికి పంపడం జరుగుతుంది. ఇలా ఆ ప్రాంతాలకు వెళ్తారు. ఈ బ్లీచింగ్ అన్నీ అక్కడ జల్లి తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్లన్నీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నర్సాపురం నియోజకవర్గంలో భారీ ర్యాలీ జన సైనికులు మరియు జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పలు చోట్ల కేక్ కటింగ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాగుంటుంది కదా. మాస్ ఏంటి, క్లాస్ ఏంటమ్మా? డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్నంలో డీజే స్టెప్పులతో బాణాసంచా కాల్పులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ లో జనసేన ఇన్ఛార్జ్ సినీ నిర్మాత బన్నీవాసు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు కేక్ కటింగ్ చేశారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా రోగులకు పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీవాసు మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జన్మదినం అయితే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఈ మహాత్ముని జన్మదినం పాలకొల్లు రాకుండా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉండగలనని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలతో పాటు జన సైనికులందరూ వర్షాలు వరదలు కారణంగా జరుగుతున్న విపత్తులకు సహాయ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. తన వంతుగా హాయ్ సినిమా వారం రోజుల కలెక్షన్ లో 25% జనసేన పార్టీ తరపున సహాయం ప్రభుత్వానికి అందిస్తానని గోదావరి గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ జనసేన శ్రేణులు ఉత్సాహపరిచారు. హలో, మన జనసేన స్థూపం దగ్గర జనసేన సెప్టెంబర్ 2 అంటే ఏంటి? అక్టోబర్ 2 ఆ మహాత్ముడు పుట్టినరోజు అయితే సెప్టెంబర్ 2 ఈ మహాత్ముడు పుట్టినరోజు. అలాంటి సెప్టెంబర్ 2కి నేను పాలకులు రాకుండా ఎలా ఉంటాను? 100% నేను ఎలా ఉన్నా, బెడ్ మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా లెగిసి వస్తానంతే. నాకు పాలకులు రావడం చాలా ఇష్టం. దాంతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా సెప్టెంబర్ 2 పాలకులు రావడం ప్రతి ఏటా ఇక్కడ నేను జరుపుతున్న ప్రతి ఏటా మనం లాస్ట్ 4 years నుంచి చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా మనం సెప్టెంబర్ 2 ఒక పండగ కార్యక్రమం కింద మనం చేసుకుంటున్నాం. మీకు అందరికీ గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ మనం మాట్లాడినప్పుడు ఇక్కడ టౌన్ లో చాలా కార్యక్రమాలు చేసాం. నియర్లీ 22 చోట్ల కార్యక్రమాల్లో మనం లాస్ట్ ఇయర్ చేసాం. చాలా సార్లు చెప్పాను అక్కడ. నెక్స్ట్ ఇయర్ ఇదే సెప్టెంబర్ 2కి ఎక్కడుంటామో చూడండి. నన్ను గుర్తుందా లేదా? అది గుర్తుందా లేదా? నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2 చూడండి ఎలా జరుగుతుందో బర్త్డే అనేది. అంతగా నా సినిమా థియేటర్లో రన్ అవుతుంది.
ఈ రోజు నుంచి నాకు వచ్చే కలెక్షన్ అంటే ప్రొడ్యూసర్కి వచ్చే కలెక్షన్ లోంచి 25% నేను జనసేనకి, నాకు ప్రొడ్యూసర్స్ లో వచ్చే పర్సంటేజ్ లో 25% నేను జనసేన ద్వారా ఆ వరద విపత్తు కార్యక్రమాలకి ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్ నుంచి నెక్స్ట్ సండే కలెక్షన్ వరకు కూడా నేను పంపిస్తాను. అది జనసేన తరఫు నుంచి గవర్నమెంట్ అది ఫండ్ కింద ఇస్తాము. అండ్ ఐ లవ్ పాల్కొల్, ఐ లవ్ పవన్ కళ్యాణ్. అండ్ నిజంగా ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇక్కడ బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరం కూడా ఇక్కడ నుంచుని ఆ మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. మన జనసేన అంటే ఎస్ మన బాధ్యత, మన నాయకుడు, మనం సెలబ్రేట్ చేస్తున్నాం మన బాధ్యత. కానీ నేను చూశాను కదా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ అండ్ బీజేపీ వాళ్ళు కూడా మనకెంత బాధ్యత ఉందో అంత బాధ్యత తీసుకునే పవన్ కళ్యాణ్ గారి వేడుకలు జరుపుతున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. గుడివాడ, రాత్రి నాకు గుడివాడ నుంచి ఫోన్ వచ్చింది. గుడివాడలో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గారు, కానీ ఇక్కడ మన పాలకుల్లో మనం ఎంత బాగా చేసుకుంటున్నామో ఇంతకన్నా బాగా కూడా గుడివాడలో వాళ్ళందరూ కూడా జరిపిస్తున్నారు. అక్కడ మొత్తం నిజంగా టీడీపీ నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా మా నాయకుడిని మీరు అంత ఓన్ చేసుకుని భుజాల మీద ఎత్తి తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ కూడా జన సైనికుల వైపు నుంచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. 8 న్యూస్. నర్సాపురం టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ భూపతి నరేష్ తల్లి మరణించారని తెలిసి మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, నర్సాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు పొత్తూరి రామరాజు మరియు నాయకులు, కార్యకర్తలు భూపతి నరేష్ ను పరామర్శించారు. విజయవాడ వరదలతో జలదిగ్బంధంతో ఉన్న ముంపు ప్రాంతాలలోని ప్రజల సహాయార్థం పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో విజయవాడ నగరానికి పంపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎడ్ల దుర్గా ప్రసాద్, బోనం చిన్నబాబు, సత్యనారాయణ రాజు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అంటే నలుగురు ఉంటే బాగుంటుందా అని చెప్తాను. అది అంతకంటే ఏం కాదు. అంటే కొన్ని ఎక్కువ వేసాడు, తక్కువ 180 ఉన్నాయి. కర్రలు అలాగే ఎలాగో విడిగానే ఇస్తారు. 200 ఫోటో తీసుకున్నారు. సార్ ఇలా చూడండి, జెండా ఊపేటప్పుడు
ఏదైతే విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏదైతే మరి గత 3 రోజులుగా విపరీతమైన వర్షాలు మరి విజయవాడ నగరాన్ని ముంచిందో మరి దానికి చాలామంది ప్రజలు అక్కడ అవస్థ పడతాం వారి సహాయార్థం ఏదైతే మరి ఆహార పంపిణీ కార్యక్రమం ఉందో అది ఈరోజు మన జై భారత్ క్షీరారామ ఆక్వారైసింగ్ తరఫున మరి పాలకొల్లు నియోజకవర్గం నుంచి మనం అక్కడికి పంపించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి మన జిల్లా మంత్రివర్యులు రామానాయుడు గారు ఏదైతే మరి అక్కడ ఉన్న ఈ వరద బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి మరి వెంటనే కలెక్టర్ గారిని కూడా ఆదేశించి మరి ఏదైతే కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే మరి ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మరి వెంటనే పరీక్షించి వారికి వెంటనే ఆహారం అందించాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ మేరకు ఈరోజు మా ఆక్వా సంఘం తరఫున సుమారు 2000 పైన ప్యాకెట్లు ఆహార పదార్థం ఇలా మనం పంపించడం జరుగుతుంది. ఒకటే నిదర్శనం, ఏదైతే ఈ సమాజంలో మనం ఒక రైతులుగా మరి అనేక సమస్యల మీద మనం ఎలాగైతే గళమెత్తున్నామో అలాగే ఒక రైతుగా మరి ఇలా కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ఇలా సంఘం మరి ముందుకు వచ్చింది. తప్పకుండా మా ఆక్వా కమిటీ సభ్యులు కానీ ఆక్వా సంఘం రైతులు ఉన్న సభ్యులు కానీ వాళ్ళందరి సహాయం మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరికైనా కష్టం కలిగించినా సరే మరి తప్పకుండా ఈ ఆక్వా సంఘం భవిష్యత్తులో కూడా మరి ఆదుకుంటుందని చెప్పి సంఘం తెలియజేసుకుంటూ మరి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అక్కడ ఉన్న బాధితులకు అండగా ఉంటారు. తప్పకుండా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి వెంటనే తేరుకుని మరి వాళ్ళు కూడా భగవంతుడు ఆరోగ్యాలతో బయటపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎవరైతే ఈరోజు దీనికి స్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మరి వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ మంత్రి రామానాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారు మరి వీళ్ళందరూ కూడా దీన్ని దగ్గరుండి పర్యవేక్షించి ఇవాళ అన్ని మన ముందు తీసుకెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారు ఏ ఆశించినా సరే మా సంఘం ఎప్పుడూ దానికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సంఘం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఈరోజు విజయవాడలో ఏర్పడిన విపత్కరమైన పరిస్థితులను అర్థం చేసుకుని మా వంతు సాయంగా అక్కడ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. దానిలో భాగంగా ఈరోజు 2000 ఆహార పొట్లాలు విజయవాడ పంపించడం జరుగుతుంది. ఎప్పుడు ఏదైనా విపత్తు వచ్చినా తోటి రైతుగా ప్రజల కష్ట నష్టాలు మేము తెలుసుకుంటాం కాబట్టి మా ప్రెసిడెంట్ గారు మా కమిటీ సభ్యులందరం కూడా దాని మీద స్పందించి మన వంతు సాయంగా మన ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కృష్ణానది చరిత్రలోనే అతి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితి. ఎప్పుడూ చూడని విధంగా చరిత్రలో చూడని విధంగా కృష్ణానదికి సంబంధించి వరదలు పోటెత్తినాయి. అక్కడ చాలామంది నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా వారికి ఆహారం కానీ నీరు కానీ దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన కలెక్టర్ గారు మేరకు నాగరాణి గారి ఆదేశాల మేరకు ఈరోజు డోనార్స్ ఎవరైతే మన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించమని మేము అడిగిన వెంటనే భగవాన్ రాజు గారికి నేను ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకొని క్షీరారామ రైతు సంఘం తరపున జై భారత్ క్షీరారామ రైతు సంఘం తరపున మేము 2000 ప్యాకెట్లు ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఒక్కసారి మేము కూడా రెస్పాన్స్ ఊహించలేదు. వీళ్ళందరికీ మేము కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రెసిడెంట్ గారు మన భగవాన్ రాజు గారికి సెక్రటరీ చంద్రబాబు గారికి ప్రతి సభ్యుడికి పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పాలకొల్లు పట్టణం గల శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ మన్యం జగ్గమ్మ గారి సత్రం నందు మరియు శ్రీ సలాది వారి సత్రం నుండి విజయవాడ వరద బాధితులకు ఆహారం మరియు మంచినీరు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో పంపించడం జరిగింది.
విజయవాడ వరద బాధితులకు సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో 3 ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్లు అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ ఎడ్ల దుర్గా కిషోర్, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కార్యదర్శి సాగిరాజు వెంకట సోమరాజు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సభ్యులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి ఏదైతే విపరీతమైన భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరం మరి అతలాకుతలం అయ్యి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, మరి ఆ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఏదైతే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి ఇక్కడ రాష్ట్ర మన ఈ జిల్లా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆదేశానుసారం మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ఎంఆర్ఓ గారు మరి పర్యవేక్షణలో మరి ఈరోజు ఏదైతే మరి విజయవాడ వరద బాధితులు ఉన్నారో వారికి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరఫున మరి వెజిటబుల్ బిర్యానీ 3000 ప్యాకెట్లు ఈరోజు పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఏదైతే ఆ రోజు ఉదు తుఫాను వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న రామానాయుడు గారి పిలుపు మేరకు ఆ రోజు కూడా మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఆ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా సరే, ఎవరికి కష్టం వచ్చినా సరే ఈ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. అలాగే ఈ రోజు కూడా ఏదైతే మరి తీవ్ర ఇబ్బంది కలిగి విజయవాడలో మరి చాలా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఎప్పుడైతే మరి రామానాయుడు గారు పీపుల్ ఇచ్చారో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి పరీక్షల్లో ఇక్కడ వారి సిబ్బంది కూడా మరి పొద్దున్న నుంచి కూడా ఈ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఈ 3000 ప్యాకెట్లు తయారు చేసి ఇప్పుడు మనం విజయవాడ పంపడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడ సిటీ కానీ సిటీ పరిసర ప్రాంతాలు కానీ భారీ ముంపునకు గురయ్యి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ విషయం తెలుసుకుని ఆ ఇబ్బందుల్ని గమనించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన ఆదేశానుసారం, అలాగే మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ రామానాయుడు గారి ఆదేశానుసారం మా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరఫున 3000 ప్యాకెట్లు ఇవ్వడానికి గాంధీ భగవాన్ రాజు మా అందరితోటి కూడా కలుపుకుని మా అందరినీ సంధానించుకుని 3000 ప్యాకెట్లు ఇవాళ పంపించడం జరుగుతుంది. ఇదే కాదు, గతంలో హుద్దుద్దు తుఫాన్ టైంలో కూడా ఆ రోజున కూడా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్గా గాంధీ భగవాన్ రాజు కూడా ఉండటం అనేది మనందరికీ విదితమే. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఇలా ముందుండి ఎటువంటి విపత్తు వచ్చినా, విపత్తు జరగాలనే కోరిక కాదు కానీ అనుకోని పరిస్థితుల్లో ఎటువంటి విపత్తు వచ్చినా ముందుండి స్పందించి వారికి ఎటువంటి సహాయం కావాలో చేయటంలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడు కూడా ముందుంటుందని. వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలైనటువంటి వాటికి సంబంధించి అక్కడ బాధితులను ఆదుకోవడం కోసమని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రులు వారి యొక్క ఆదేశాల మేరకు
ఈరోజు మరి మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినటువంటి వారిని మేము మా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వరద బాధితుల సహాయార్థం ఫుడ్ ప్యాకెట్స్ కోసమని మనం అడగడం జరిగింది. భగవాన్ రాజు గారిని అడిగిన వెంటనే కాదనకుండా వెంటనే తయారు చేద్దాం అని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు 3000 ప్యాకెట్లు ఈ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున పంపడం నిజంగా హర్షణీయమైనటువంటి విషయం. మనందరికీ తెలిసిందే అన్నదానం అన్ని దానాల కల్లా ఉత్తమమైనటువంటిది. ఇప్పుడు చాలామంది అక్కడ ఆకలితో అలమటిస్తూ ఎవరికి కూడా మరి ఫుడ్ కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ అందరి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవి మనం ఇవ్వడం అనేది నిజంగా చాలా పుణ్యమైనటువంటి కార్యం. ఇటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ పుట్టినరోజు వేడుకలను స్థానిక మారుతి థియేటర్ సెంటర్ లో మండల రజనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్య అతిథిగా సినీ నిర్మాత పాలకొల్లు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, తొల రామలింగేశ్వరరావు, చిడగం సూరి, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 1352వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద చిరంజీవి గంగవరపు విక్షర్ 16వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్వగ్రామం పెనమలూరు, కృష్ణా జిల్లా. వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పిస్ని రాము, పెచ్చెటి బాబు, పాలవలస తులసిరావు, కేశవ పాల్గొన్నారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. గౌరవనీయులు మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ అన్నా క్యాంటీన్, మొబైల్ అన్నా క్యాంటీన్ మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి పేద రోగులకు వారు కూడా వచ్చినటువంటి మరి వారి బంధువులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హాస్పిటల్ నుంచి ఎవరైనా భోజనం చేయాలంటే పాలకొల్లు టౌన్లోకి వెళ్ళి రావాలంటే వెళ్ళడానికి రావడానికి 5 కిలోమీటర్ల దూరం, పైగా ఆటో మీద వెళ్ళాలంటే ఇక్కడ మొత్తం ఆటోకే 300 రూపాయలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన రోగులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మొబైల్ అంటా క్యాంటీన్ ద్వారా వారికి ఉచితంగా ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి దాతల యొక్క సహకారం మాకు అందుతుంది. ఈరోజు మా దాత ఎవరంటే గంగవరపు విక్షర్. ఈయనది 16వ బర్త్డే సందర్భంగా వారు స్వగ్రామం యాక్చువల్గా పెనుమలూరు, కృష్ణా జిల్లా, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటుంది అమెరికాలో ఉంటున్నారు. వారు మరి అక్కడి నుంచి చూసి మరి చరవాణి ద్వారా మరి అన్నీ మీకు ఏది కావాలో చూసి పేదలకు పెట్టండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం, మేము మీకు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గంగవరపు విక్షర్ మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా పేదవారికి ఇలా సహాయపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
అక్కడ కాదు కింద మనకి ఇంట్లోనేమో స్టీల్ ప్లేట్ అలవాటు అయిపోయి విజయవాడలో వరద బాధితులకు దగ్గరుండి భోజన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా 3 పూటల 15,000 చొప్పున మొత్తంగా 45,000 వరకు ఆహార పొట్లాలను స్వచ్ఛందంగా అందిస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. నమస్తే. 16 ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? 16లో ఎన్ని రోజులైంది వచ్చి? 4 రోజులైందా? ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఏమైంది? మీరు ఉండేది ఎక్కడమ్మా? అక్కడ ఇళ్ళలో అని ఇల్లు ఇప్పుడు నీరు ఉంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంతమంది పెడుతున్నారు? పర్ లాట్కి 5,000 అండి. బ్రేక్ఫాస్ట్ 3 లాట్స్, లంచ్ 3 లాట్స్, డిన్నర్ 3 లాట్స్. 3 లాట్స్ అంటే 3 లాట్లు కలిపి 3 లాట్లు కలిపి 15,000. గత 100 సంవత్సరాల చరిత్రలో మరి ప్రకాశం బ్యారేజీకి కృష్ణ 11,40,000 క్యూసెక్కుల నీరు మరి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో మరి విజయవాడ పట్టణానికి సంబంధించి ప్రజలు ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో ఇస్కాన్ మరి వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి కష్టానికి తమ వంతు తాము కూడా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ 3 స్లాట్లు మార్నింగ్ 5 ఒక్కొక్క స్లాట్కి 5,000 టిఫిన్లు అంటే 3 స్లాట్లు అంటే 3 5లు 15,000 మరి ప్యాకెట్లు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అదేవిధంగా 3 స్లాట్లు అంటే 15,000 లంచ్ ప్యాకెట్లు మధ్యాహ్నం. అదేవిధంగా ఈవినింగ్ 3 స్లాట్లు 15,000 డిన్నర్. ఈ రకంగా మరి అవి కూడా ఎవరైతే వాళ్ళ టెంపుల్తో కనెక్టివిటీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని అనుసంధానం చేసుకుని ఆ ప్రిపరేషన్ కూడా క్వాలిటీ ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఆ సర్వీస్ కూడా మళ్ళీ వీళ్ళే వాలంటీర్స్ని వీళ్ళే అరేంజ్ చేసుకుని వీళ్ళ టెంపుల్స్లో ఎవరైతే భక్తి భావంతో వీళ్ళతో కనెక్టివిటీ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా మరి డోర్ టు డోర్ ఎవరైతే నీడ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తూ ఉన్నారో అందుకు ఇస్కాన్ వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. 15th న్యూస్. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15th న్యూస్. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పౌరశాస్త్ర జూనియర్ లెక్చరర్ పదవి వివరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వి.కె. మల్లేశ్వరరావు గారి అధ్యక్షతన వహించారు. సన్మాన గ్రహీత శ్రీ ఎస్.వి. రావు రసాయన శాస్త్ర అధ్యాపకులు శ్రీ కె. మురళీకృష్ణ, గణిత అధ్యాపకులు శ్రీ కె.ఎస్.ఆర్. మూర్తి, చీపురుపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ కుమార్, ఇండి పండిట్ ఎస్. బాలకుమారి, విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బూర్ల శ్రీధర్ వేదికను అలంకరించారు.
తొలుత ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎంతో సుదీర్ఘమైన 37 సంవత్సరాల సుదీర్ఘ సేవానంతరం ఈ రోజు రిటైర్ అవుతున్న శ్రీ ఎస్వి రావు గారు ఎంతో నిబద్ధంతో క్రమశిక్షణతో వ్యవహరించి ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు. శ్రీ ఎస్వి రావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో శ్రీమతి బాలాకుమారి పేర్కొన్నారు. శ్రీ చంద్రశేఖర్ కుమార్ గారు మాట్లాడుతూ బోధనా రంగం దేవుడిచ్చిన వరమని, అత్యధిక సమయం సుమారు 4 దశాబ్దాలు శ్రీ ఎస్వి రావు గారు విజయవంతంగా పూర్తి చేసుకున్నారని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ గారు, అర్థశాస్త్ర అధ్యాపకులు శ్రీ ఏలూరి శ్రీనివాస్ గారు, శ్రీమతి కిషోరి ప్రసంగించారు. తదుపరి వేద మంత్రోచ్చారణతో సన్మానం జరిగింది. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సార్ మొత్తం అందరూ ఎలా చూడండి సార్ ఒకసారి. మేడం గారు ఒకసారి నుంచోండి ఒకసారి మొత్తం ఫోటో తీసుకోండి. ఒకసారి అందరూ ఎలా చూడండి సార్. సార్ మొత్తం అందరూ ఎలా చూడాలి ఒకసారి. సార్ అందరూ ఎలా చూడండి. సార్ ఎలా చూడండి సార్. ఓకే ఎలా చూడండి. సార్ ఎలా పట్టు. ఓకే ఎలా చూడండి. ఓకే సార్ యొక్క ముఖ చిత్ర ఫోటోని చూసినటువంటి వాడు ఎవరైనా కానీ పోలీస్ డిపార్ట్మెంటే అనుకుంటారు. ఒక లాఠీ ఒక్కడే తక్కువ అయింది. అందుకే ఆయనకి గుర్తుగా కార్లో టోపీ కూడా ఎన్సీసీ టోపీ కూడా ఉంటుంది చూడండి ఎప్పుడైనా. సార్ ఒకసారి దగ్గర సరే. ఒకసారి పెట్టండి లేకపోతే ఒకసారి ఇటువైపు తిరిగి ఉంచండి. ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఇలా చూడండి. అసలు నేనేమి మాట్లాడలేను మీ మధ్య ఇక్కడ జరిగే కార్యక్రమంలో అని నిన్న మధ్యాహ్నం నా చేతిలో ఒక లెటర్ పెట్టి వెళ్ళారు. ఆ లెటర్ అయితే నేను అందరి మధ్యలో నేను చదివి వినిపిస్తానమ్మా, మీ భావాన్ని నా మీదున్న ప్రేమానురాగాలు ఏంటో నేను అందరి ముందు తెలియజేస్తాను అని చెప్పారు. అదేంటో ఒకసారి చదివి వినిపిస్తున్నాను. ప్రియ సహోదరుడు శ్రీ ఎస్వి రావు సార్కి సహోదరి బీబీఎల్ కిషోరి చిరుకానుక. అన్న, నీ సహజత్వాన్ని సహోదరత్వాన్ని సమర్పాలుగా పెట్టి మా కళాశాలలో అడుగుపెట్టి నిరాశావాహులుగా ఉన్న మాకు ఆశాజీవులుగా జీవించే ధైర్యాన్ని ఇచ్చావు. కష్టం అంటే కదలలేని ఎన్నో పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం పొలాల అమావాస్య సందర్భంగా స్వామివారికి పంచహారతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పంచహారతులను తిలకించారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.